నమస్తే, నా పేరు వంశీ. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్పెషల్ డిస్కషన్. ఇరాన్ వార్ రోజు రోజుకి సంక్షోభ దిశగా పయనిస్తోంది. ఇరాన్ వార్లో అమెరికా శ్వాస తీసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ ఎలా ఉండబోతోంది? అసలు ఈ యుద్ధం ముగిసే పరిస్థితులు ఏమైనా మనకి కనిపిస్తున్నాయా? ఎలా ఉండబోతుంది అంటే జ్యోతిషపరంగా మనకి కొన్ని పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అసలు ఎలా ఉండబోతుంది ఇరాన్ వార్ అనే అంశంపై చర్చించేందుకు ప్రముఖ జ్యోతిష నిపుణులు కళానిధి రాంబాబు గారు. వీరికి 30 సంవత్సరాలకు పైగా జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉంది. వీరు చెప్పిన ఎన్నో సంఘటనలు, జరిగిన అనుభవాలు కూడా మనకు ఉన్న నేపథ్యంలో వారితో మాట్లాడి ఈ ఇరాన్ వార్ చర్చ గురించి లోతైన చర్చను చేద్దాం. నమస్కారం కళానిధి రాంబాబు గారు. మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఇరాన్ వార్ చాలా పీక్ స్టేజ్లో ఉంది. ఒకవైపు మనకి మేనరాశిలోకి కుజగ్రహ ప్రవేశం జరిగింది. మేనరాశిలోకి కుజగ్రహ ప్రవేశం వల్ల అంటే ఇప్పటికే రవి, శనిలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కుజుడు కూడా కలవడంతో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఈ యుద్ధం ఆగే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఎలా ఉండబోతుంది? ప్రేక్షకులకి నమస్కారం. గత 34 రోజులుగా ఇజ్రాయెల్కి, అమెరికాకి, ఇరాన్కి యుద్ధం జరుగుతోంది. మనకు తెలిసిందే. ముఖ్యంగా ఈ 2వ తారీఖు, ఈ 2/4/2026 ఉదయం 11:30 ఈ కుజగ్రహం కుంభరాశి వదిలి మీన రాశిలోకి వచ్చాడు. మీన రాశిలో దాదాపుగా 45 రోజులు కుజగ్రహం ఈ రాశిలో ఉంటాడండి. మెయిన్గా ఏంటంటే కుజుడు ఒక్కొక్క నక్షత్రం మీద 5 రోజులు ఉంటాడు. ఈ ఏప్రిల్ 8వ తారీఖు నుంచి కుజగ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రం మొదటి పాదంలోకి వస్తాడు. అక్కడి నుంచి ప్రభావం ఇంకా చాలా విపరీతంగా పెరుగుతుంది. ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగే ప్రసక్తి లేదు. ఇంకా లక్షల మంది ప్రాణాలు కోల్పోతారండి. ఇప్పుడు కొత్తగా ఇరాన్కి శాశ్వత అధ్యక్షుడు వచ్చాడు, ఖమేనీ కొడుకు. ఆయన భవిష్యత్తు ఎలా ఉంది? ఆయన ఏలుతాడా ఇరాన్ని? ఇరాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇరాన్ భవిష్యత్తు చూసుకుంటే ఇరాన్కి మన ఫస్ట్ ఫార్మేషన్ డే 1/4/1979 మధ్యాహ్నం 3 గంటలకు వచ్చింది ఇరాన్కి ఫార్మేషన్ డే. సో వాళ్ళు ఏంటంటే రోహిణి నక్షత్రం 2వ పాదం, వాళ్ళది వృషభ రాశి ప్లస్ సింహలగ్నం. మెయిన్గా వాళ్ళకి లగ్నంలో ఈ రాహు శని ఉండటం వలన వాళ్ళు ఎవ్వరికీ లొంగరు. ప్రాణమన్నా వదులుతారు కానీ వాళ్ళు యుద్ధం ఆపే ప్రసక్తి లేదు. దానికి తోడు ఈ 2వ తారీఖు 2/4/2026 నుండి ఎప్పుడైతే కుజగ్రహం మీనరాశిలోకి ప్రవేశించాడో వచ్చే 45 రోజులు ఇరాన్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. ఎందుకంటే గోచారంలో 3 గ్రహాలు లాభస్థానాల్లో ఉన్నాయి. ఆల్మోస్ట్గా 2026 మే 17 దాకా ఈ కుజగ్రహం మీనరాశిలోనే ఉంటాడు. కాబట్టి ఈ వచ్చే 45 రోజులు అమెరికాకి చుక్కలు కనపడతాయండి. అంతేకాదు ఈ మారిన కుజగ్రహం ట్రంప్కి ఏమాత్రమో బాగోలేదు. అసలు అలాగే అమెరికా కూడా ఏమాత్రం కూడా అనుకూలంగా లేదండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇరాన్ అధ్యక్షుడు అదే ముజ్తబా, ఆయన ఎలా ఉంది? ఆయన భవితవ్యం ఎలా ఉంది? ఆయన తండ్రికి తగ్గ తనయుడైనా ఇరాన్ ఇంకా ముందుకు నడిపించగలుగుతాడా? అంటే ముస్తబా ఖమేనీ ఎట్లా అంటే ఇప్పుడు రాజకీయ పరంగా ఇటు ఇజ్రాయెలు ఈ రోజు నుంచి 2/4/2026 నుండి ఎప్పుడైతే ఈ కుజగ్రహం ఈ మీన రాశిలో ప్రవేశించాడో ఇది ఇప్పుడప్పుడే ఈ యుద్ధం ఆగదు. ముఖ్యంగా ఈ 2026 ఏప్రిల్ 18వ తారీఖు నాడు ఈ కుజగ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదం మీదకి వస్తుంది. అక్కడికి వచ్చినప్పుడు ఆల్రెడీ ఉత్తరాభాద్ర 3వ పాదంలో శనేశ్వరుడు ఉన్నాడు. శని కుజులు ఇద్దరు ఒకటే పాదంలో కలుస్తారు. కాబట్టి అక్కడి నుంచి యుద్ధం చాలా పీక్ పరిస్థితుల్లో కలిపోతుంది. ఇంకా డొనాల్డ్ ట్రంప్ ఆల్మోస్ట్గా చేతులు ఎత్తేస్తాడు. ఇంకో విషయం కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఇరాన్ ఇంకా ఈ ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఇరాన్ ఉగ్రరూపం దాలుస్తుంది. మొత్తం అమెరికా వాళ్ళు ఎక్కడైతే అమెరికన్ స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాల మీద విపరీతంగా వాళ్ళు యుద్ధం చేస్తారు. అంతేకాదు వాళ్ళు ముందరే చెప్పినట్టుగా మన ముస్తబా ఖమేనీ చెప్పినట్టుగా ఈ ఇరాన్ వాళ్ళు ఈ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ మీద అటాక్ చేయడం జరుగుతుంది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు సర్వనాశనం అయిపోతాయండి. ఇంత ప్రమాదం మన కళ్ళ ముందు కనిపించే
పరిస్థితి కనిపిస్తుంది. అయితే అమెరికా భవితవ్యం ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ భవితవ్యం ఏంటి? ఆయన చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారని మీరు చెప్తున్నారు కదా. అవును సార్. ఈ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటే డొనాల్డ్ ట్రంప్ ఆయన 1956లో పుట్టాడు. ఆయన 46లో పుట్టాడు. ఆయనది జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం వృశ్చిక రాశి. ప్రస్తుతం ఆయనకి 2016 నుంచి 2032 దాకా 16 సంవత్సరాలు ఆయనకి ఈ గురు మహాదశ నడుస్తోంది. ఈ ప్రస్తుతం ఆయనకి ఏంటంటే 2028 దాకా ఈ గురు మహాదశలో రాహు అంతర్దశ జరగడం ఒకటి. అట్లాగే మెయిన్గా గోచారంలో ప్రధాన గ్రహాలు ఆయనకి అష్టమంలో ఉన్న గురువు, అర్ధాష్టమ రాహు, పంచమంలో శని. మెయిన్గా ఆయన ఇట్లా ఈ పిచ్చిగా, ఈ మెంటల్గా, ఆయన మానసికంగా ఇవి ప్రవర్తించడం, ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి మెయిన్గా ఆయనకి పంచమంలో ఉన్న ఈ శనేశ్వరుడు. అట్లాగే మెయిన్గా అతి కోపానికి ఆయనకి అష్టమంలో ఉన్న రాహు, అష్టమంలో ఉన్న గురువు, అర్ధాష్టమ రాహు, ఈ 3 గ్రహాలు ఆయనకి మానసికంగా నరకాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా 2/4/2026 నుండి ఎప్పుడైతే కుజగ్రహం ఈ మీనరాశిలోకి ప్రవేశించాడో, ఈ ట్రంప్ది వృశ్చిక రాశి కాబట్టి ఆయనకి పంచమ స్థానాల్లో ఆయనకి ఇప్పుడు రవి, శని, కుజ 3 గ్రహాలు ఆయనకి బుద్ధి స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఆయన బుద్ధి ఇంకా వక్ర మార్గంలో పోతుంది. 2026 మే 17వ తారీఖు దాకా ట్రంప్ ఇట్లాగే ప్రవర్తిస్తాడు. ఈ మధ్యకాలంలో అమెరికాలో ప్రజలందరూ ఏకమై ట్రంప్ మీద ఇంపీచ్మెంట్ పెడతారు. అంటే అవిశ్వాస తీర్మానం పెట్టి మెడబట్టి తోసేస్తారు. ఆ మానసిక వ్యధ అనుభవించక ట్రంప్ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు. ఎందుకంటే ఆయన జాతకంలో చంద్రుడు, కేతువు కలిసి వృశ్చిక రాశిలో చంద్రుడు నీచ స్థానంలో ఉన్నాడు. ఆ చంద్రుడితో కేతువు కలిసి ఆడబడి చంద్రకేతుల కలయిక ఎప్పుడు కూడా ఆత్మహత్యకు కారకమవుతుంది. కాబట్టి తొందరపాటు లోపల ఘోరాది ఘోర అవమానం ట్రంప్కి జరిగి ఆయన జీవితాన్ని ముగించుకునే సమయం దగ్గరికి వచ్చింది. ట్రంప్ పోతే అమెరికా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలా ఉండొచ్చు? కొత్త అధ్యక్షుడు వస్తాడా, ఎట్లా? అంటే ఇప్పుడు ఆల్రెడీ రిపబ్లికన్స్ రన్ చేస్తున్నారు కాబట్టి ఈ అమెరికాని ఇప్పుడు ట్రంప్ పోయిన తర్వాత కొత్త అధ్యక్షుడు వచ్చి ఈ కొత్త అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో అమెరికా చాలా స్మూత్గా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ అమెరికన్ ప్రజలు బ్రతికి ఉండంగా మళ్ళీ భవిష్యత్తులో ఎప్పటికీ కూడా రిపబ్లికన్స్కి ఈ ప్రజలు ఓటు వేయరు. ఈ ప్రజలు ఓటు వేయకుండా వేళతో తన కళ్ళను పొడుచుకున్నాడు ట్రంప్. మంచి అధికారం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 4 సంవత్సరాల అధికారంలో బ్రహ్మాండంగా పరిపాలించుంటే బ్రహ్మాండంగా అధికారం వచ్చేది. ప్రజలు నెక్స్ట్ టైం కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చేవాడు రిపబ్లికన్స్. కానీ ప్రజలు ఏం తెలుసుకున్నారంటే కొత్త అధ్యక్షుడు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ బుద్ధి అట్లాగే ఉంటుంది. కాబట్టి 2 సంవత్సరాలు కామ్గా ఉండి ఆ తర్వాత నుంచి ప్రజలు అమెరికాలో డెమోక్రటిక్ పార్టీకే ఓటేస్తారు. మళ్ళీ రిపబ్లికన్స్కి అవకాశం ఇచ్చే ప్రసక్తే ఉండదండి. అమెరికా భౌతవ్యమే పూర్తిగా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అవునండి. ఇక ట్రంప్ దాదాపుగా కనుమరుగవుతాడు ఇప్పుడు యుద్ధంతో. ఇక ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధంగా మారే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? రష్యా ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇస్తుందని, వెనక ఆయుధాలు సరఫరా చేస్తుందని అనుమానాలు ఉన్నాయి ఇరాన్కి. మీరు ఏకీభవిస్తారా దీంతో? అంటే ఖచ్చితంగా నాకే కాదు, ఇది జగమెరిగిన సత్యము. ఇరాన్ చిన్న దేశము అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర దాదాపుగా 9 లక్షల దాకా సైనికులు ఉన్నారు. కానీ ఇండైరెక్ట్గా ఒకవైపు చైనా, ఇంకోవైపు రష్యా ఖచ్చితంగా ఇరాన్కి ఆయుధాలు సప్లై చేస్తున్నారు. కాబట్టి ఈ యుద్ధం ఇప్పుడప్పుడే అయ్యే ప్రసక్తి లేదు. ముఖ్యంగా ఈ 2వ తారీఖు 2/4/2026 నుంచి కుజగ్రహం మీనరాశి ప్రవేశం శనితో కలిశాడు. కాబట్టి వచ్చే 45 రోజుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఒక్క ఇరానే కాదు, ఇదే ఈ 45 రోజుల్లో ఇజ్రాయెల్ కూడా సర్వనాశనం అయిపోతుంది. ఇరాన్ విపరీతంగా ఈ డ్రోన్లతో ఇటు ఇజ్రాయెల్ మీద కూడా అటాక్ చేస్తుంది. అక్కడితో ఆగదు. ఈ ఇరాన్ ఇటు సౌదీ అరేబియాను కూడా సర్వనాశనం చేస్తుంది. ఈ గ్రహస్థితి చూసినప్పుడు మూడో ప్రపంచ యుద్ధం రాదు, కానీ 3వ ప్రపంచ యుద్ధం వస్తుందన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ యుద్ధ ప్రభావం వచ్చే 45 రోజుల మటుకు ఖచ్చితంగా దీని ప్రభావం మన భారతదేశం మీద పడుతుంది. ఎందుకంటే మన ఇండియాది మొన్న ఉగాది నాడు తీసుకోవాలండి. ఉగాది నాడు మన ఇండియాది జాతకం చూసుకుంటే మీనలగ్నం అయింది. ఆ ప్రస్తుతం మీనలగ్నంలోనే ప్రస్తుతం ఈ రవి, శని, కుజులు ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఆ 3 గ్రహాలు కూడా
సప్తమ దృష్టితో ఎప్పుడైతే 7th హౌస్ని 7వ ఇంటి చూస్తారో 7వ ఇల్లు ఫారెన్ ఛాన్స్, ఫారెన్ రిలేషన్స్ టోటల్గా జీరోకి వస్తాయండి. కాబట్టి అనుకోని విధంగా ఈ మోడీ గారు కూడా మధ్యలో జోక్యం చేసుకొని ఈ ఇరాన్ వార్ తగ్గించడానికి ఆయన ఇప్పుడు సహాయం కూడా ఇప్పుడు ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ తీసుకోవడానికి అవకాశాలు చాలా మటుకు ఉన్నాయండి. ఓకే, ఇక ఇజ్రాయెల్ భవితవ్యం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా నెతన్యాహు ఎంతో ఉత్సాహపడి యుద్ధంలోకి దిగారు. ఇంకోటి జలసంధి విషయంలో కూడా చర్చ జరుగుతోంది, హార్ముజ్ జలసంధి. అలాగే గల్ఫ్ దేశాలు ముఖ్యంగా అన్నీ కూడా ఎలానే ఇరాన్ని కంట్రోల్ చేయాలి అని తాపత్రయపడుతున్నాయి. సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు గల్ఫ్ దేశాలు అన్నీ ఏకమైనా కూడా ఇరాన్ని ఏం చేయలేవండి. ఇరాన్ వాడు ఇప్పుడు తెగించిన వాడు ఏమన్నా చేయగలుగుతాడు. ఇరాన్ వాడు అంత మొండివాడైపోయి, ఎందుకంటే ఎవరూ కూడా తన కన్న తండ్రిని ఆయతుల్లా ఖొమైనీని ఇటు ఇజ్రాయెల్ ఇటు యుఎస్ఏ ట్రంప్ ఇద్దరు కలిపి చంపేశారు. కాబట్టి వాళ్ళు కన్న తండ్రిని చంపాడు కాబట్టి అంత సులభంగా ఈ పగని వదిలే ప్రసక్తి ఉండదండి. ఈ ఇరాన్ వారు మనకు చాలా భీకరంగా వెళ్తుంది. దీని ప్రభావం మొత్తం ఇప్పుడు వచ్చే 45 రోజుల మటుకు ఇజ్రాయెల్ సర్వనాశనం అయిపోతుందండి. అంతేకాదు ఈ మిడిల్ ఈస్ట్ ముస్లిం కంట్రీలు అన్నీ కూడా ఏకమవుతాయి. దాదాపుగా 57 కంట్రీలు ఉన్నాయి. కాబట్టి 57 కంట్రీలు కూడా అక్కడ సున్నీల షియా ముస్లిమ్స్ అని కాకుండా అందరూ ఏకమవుతారు. అందరూ ఏకమై ఇరాన్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అసలే రెచ్చిపోయిన ఇరాన్ మిగతా కంట్రీస్ కూడా వాళ్ళతో కలిసేటప్పటికీ ఇంకా ఇరాన్ ఉగ్రరూపం దాల్చి ఇటు ఇజ్రాయెల్ని మటుకు సర్వనాశనం చేస్తాడండి. ఇజ్రాయెల్ మీద పగ అంత సులభంగా పోదు ఇరాన్కి. ఇటు ట్రంప్ కూడా చివరికి చేతులు ఎత్తేసి నేను ఇంకా మళ్ళీ భవిష్యత్తులో ఏ దేశం మీద అటాక్ చేయను, ఏ దేశం మీద కూడా నేను పెద్దరికం చలాయించాలని చూడనని చెప్పి ట్రంప్ కూడా చేతులు జోడించి క్షమాపణ కోరుకుంటాడు. అంతేకాదు వచ్చే 45 రోజుల లోపల ట్రంప్ జాతకం ప్రకారం ట్రంప్ని అవిశ్వాసం తీర్మానం పెట్టి మెడబట్టి ఆ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి కింద దింపేస్తారండి. హార్ముజ్ జలసంధి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? మీకున్న అంచనా ప్రకారం ఇది అందరికీ వచ్చే చెందుతుందా, లేకపోతే ఇరాన్ సొంతం చేసుకునే అవకాశమే ఉందా? ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతుందా, లేదా గల్ఫ్ ఆధిపత్యం కొనసాగుతుందా, లేకపోతే అమెరికా చెప్పినట్టు జరిగే అవకాశం ఉందా? హార్ముజ్ జలసంధి గురించి మనం చెప్పాలంటే ఇరాన్ జాతకమే తీసుకోవాలి. ఇరాన్కి ప్రస్తుతం మనకి ఈ రాహు మహాదశలో ఈ గురువు అంతర్దశ 2027 దాకా ఉందండి. కాబట్టి ఈ రాహు స్వతహాగా కూడా ఇరాన్ జాతకం లోపల జన్మలగ్నంలో ఉన్నాడు. కాబట్టి ఇటు ప్రపంచంలో అన్ని దేశాలు ఏకమైనప్పటికీ కూడా హార్ముజ్ జలసంధిని ఎవడూ ఏం చేయలేదు. అది ఇరాన్ ఆధీనంలోనే ఉంటుంది. అన్ని దేశాలు చివరికి ఇరాన్తో కలిపి శాంతి ఒప్పందం చేసుకుంటే తప్ప ఈ యుద్ధం సమాప్తం అవడానికి అవకాశం లేదు. ప్రస్తుత పరిస్థితిలో వచ్చే 45 రోజుల మటుకు ఈ యుద్ధం ఇంకా తీవ్ర స్థాయిలోకి వెళ్తుంది తప్ప ఈ యుద్ధం చల్లారే ప్రసక్తి ఏమాత్రం లేదండి. ఎందుకంటే ఈ కుజశనుల కలయిక చాలా భయంకరంగా ఉంటుంది. ముఖ్యంగా మన భారతదేశంలో కూడా వచ్చే 45 రోజులు ఈ టెర్రరిస్ట్ అటాకులు చాలా భయంకరంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈ సౌత్ ఇండియాని కంట్రోల్ చేసే గ్రహం కుజగ్రహం కాబట్టి ఈ కుజుడు శనితో కలిసి ఉన్నాడు. కాబట్టి ఇది మన చెన్నై కానీ బెంగళూరు ఈ హైదరాబాద్ కేరళ ఈ నగరాల్లో కూడా ఈ బాంబ్ బ్లాస్టింగ్స్ ఈ టెర్రరిస్ట్ అటాక్లు వచ్చే 45లో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈ రాజకీయ నాయకుల హత్యలు, అట్లాగే మెయిన్గా విమాన ప్రమాదాలు, ఈ రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు చాలా అధికంగా జరగటానికి ఆస్కారం ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ మారిన కుజుడు వలన ఈ కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీది భరణి నక్షత్రం మేషరాజు కాబట్టి శని కుజుడు వ్యయ స్థానంలో శనితో కలిసారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్స్ కొంతమందికి తీవ్రమైన అనారోగ్యం కానీ లేకపోతే వాళ్ళు కాలం చేయటం కానీ అది ఖచ్చితంగా జరగటానికి అవకాశాలు చాలా మటుకు ఉన్నాయి సార్. అంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఆ ఎన్నికల మీద కూడా దీని ప్రభావం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అది ఎలా ఉండబోతుంది? అంటే ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితిలో ఈ 2026 ఈ ఏప్రిల్ 18వ తారీఖు నుంచి ఎప్పుడైతే కుజగ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదం మీదకి వస్తాడో అక్కడ ఆల్రెడీ ఆ పాదం మీద శనేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి అక్కడి నుంచి చాలా తీవ్ర స్థాయి లోపల యుద్ధం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఈ ఎలక్షన్స్ అనుకోని విధంగా పోస్ట్ పోన్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. లేని ఎడల ఈ ఎలక్షన్లో ముఖ్యంగా తమిళనాడు
ఈ పశ్చిమ బెంగాల్లో మటుకు తీవ్రమైనటువంటి ఈ రక్తపాతం జరగటానికి చాలా మటుకు ఈ అవకాశాలు ఉన్నాయండి. ఈ ఎలక్షన్స్ అంత సాఫీగా జరగడానికి అవకాశాలు ఏం కనపడట్లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అట్లా డిసైడ్ చేశాడు. మరి అదే టైం లోపల ఈ కుజగ్రహం మీనరాశిలో శనేశ్వరుడితో కలిసి ఉంది కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలండి. నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. వచ్చే 45 రోజులు మన భారతదేశంలో చాలా సంక్షోభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయండి. ఆర్థిక సంక్షోభం ఒకటే కాదు, ఈ ఆకస్మిక ప్రమాదాలు చాలా వరకు జరుగుతాయి. అల్లకల్లోలంగా ఉండటానికి అవకాశాలు చాలా ఉన్నాయండి. ఈ 45 రోజుల్లోనే కాస్త లాక్డౌన్ జరగటానికి కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ కుజశనుల కలయిక అంత భయంకరమైందనమాట అండి. చాలా రోజుల తర్వాత ఇద్దరు కలిసి మీన రాశిలో కలుస్తున్నారు. అట్లాగే మనకి కూడా ఇండియాది ఈ కర్కాటక రాశి కాబట్టి 9వ ఇంటి లోపల ఈ కుజశనులు కలుస్తున్నారు రాశి నుంచి. కాబట్టి ఈ దేవాలయాలు, ఈ చర్చిలు, ఈ మసీదుల మీద కూడా టెర్రరిస్టులు అటాక్ చేయడానికి అవకాశాలు చాలా మటుకు ఉన్నాయి. కాబట్టి మన పోలీసు యంత్రాంగం, మన మిలిటరీ యంత్రాంగం చాలా జాగ్రత్తగా ఉండి ఎక్కువగా సెక్యూరిటీ టెంపుల్స్ మీద వాటి మీద పెట్టడానికి అవకాశాలు ఉన్నాయండి. ఓకే, దేశానికి ప్రమాదం ఉందని మీరు సూచిస్తున్నారు. అవును సార్. ఇక ఇరాన్ యుద్ధంలోకి వెళ్దాం. ఇరాన్ యుద్ధం దాదాపు ఎప్పటికి ముగిసే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎప్పుడు ముగియవచ్చు? 2 నెలల, 3 నెలల, 6 నెలల, సంవత్సరమా? ఎన్నాళ్ళు పట్టచ్చు? ఈ ఇరాన్ యుద్ధం ఈ గ్రహస్థితి ప్రకారం చూస్తేనేమన్నా జూన్ దాకా ఇట్లాగే కొనసాగుతుందండి. ఎందుకంటే ట్రంప్ మెంటల్ చేష్టలు ఆగవు. ఎందుకంటే ఈ 2/4/2026 తారీఖు నాడు ఎప్పుడైతే కుజగ్రహం మీన రాశిలోకి ప్రవేశించాడో, ట్రంప్ది జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి కాబట్టి పంచమ స్థానంలోకి వెళ్ళాడు. పంచమ స్థానంలో గోచారంలో రవి యోగం చేయడు, శని యోగం చేయడు, కుజగ్రహం అస్సలు యోగం చేయడు. పైగా ట్రంప్ది సింహలగ్నం. ఈ లగ్నం నుంచి ప్రస్తుతం 3 గ్రహాలు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. రాశి నుంచి పంచమ స్థానంలో ఉన్నారు, లగ్నం నుంచి అష్టమ స్థానంలో ఉన్నారు. వచ్చే 45 రోజులు కూడా ఈ ట్రంప్ తీవ్రమైన అస్వస్థ అనారోగ్యాన్ని కానీ లేకపోతే ఆకస్మిక ప్రమాదాలు జరిగి అతన్ని వాళ్ళ ఓన్ యుఎస్ఏ అమెరికాలోనే ఆయన్ని చంపడానికి కూడా అవకాశాలు చాలా వరకు కనపడుతున్నాయండి వచ్చే 45 రోజులు. కానీ జూన్ దాకా మటుకు ఈ ఇరాన్ యుద్ధం ఎట్టి పరిస్థితుల్లో ఆగదండి. జూన్ తర్వాత కొంచెం గ్రహస్థితి చల్లబడుతుంది కాబట్టి కొంచెం జూన్ తర్వాత కొంచెం మనకి ఈ యుద్ధం కొంచెం తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఉన్నాయండి. యుద్ధం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. 3వ వరల్డ్ వార్ వచ్చే అవకాశం లేదు కదా, మీ అభిప్రాయం? లేదండి, 3వ ప్రపంచ యుద్ధం ఇప్పుడెప్పుడే రాదు. ఈ సంవత్సరం అంతే మళ్ళీ 2027 మార్చి కొత్త సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇట్లాగే ఉంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం 2027 మార్చి తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి అప్పటి నుంచి మనకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మరి యథావిధిగా మంచి అభివృద్ధిలో రావడానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే మన హైదరాబాద్ గురించి చెప్తున్నారా? తెలుగు రాష్ట్రాల గురించి? తెలుగు రాష్ట్రాలండి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఏమాత్రం లేదు. అంటే ఈ సంవత్సరం చూస్తే మనకు రియల్ ఎస్టేట్ రంగం ఏమాత్రం అవకాశం లేదండి. కారణం ఏంటంటే ఈ 19/3/2026 ఈ పొద్దున 6:50 వచ్చిన మన ఉగాది జాతకం ప్రకారం చూసినట్టయితే మీన లగ్నమైంది. రియల్ ఎస్టేట్ని కంట్రోల్ చేసేవాడు కుజగ్రహం. ఆ కుజుడు మీన లగ్నానికి ద్వితీయ భాగ్యాధిపతి అయిన వ్యయ స్థానంలో రాహుతో కలిసిపోయాడండి. ఇది పెద్ద దోషం అన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం ఎంత ప్రయత్నం చేసి ఎంత చేసినప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మనకు ఏమాత్రం ముందుకు వెళ్ళదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు డబ్బు బయటికి తీయరండి. మీరు చూస్తున్నారు ఇప్పుడు వచ్చే 45 రోజులు ఇప్పటి నుంచి ఈ 2/4/2026 నుండి ఈ 17/5/2026 దాకా ఈ 45 రోజులు కుజుడు దాదాపుగా మీన రాశిలో ఉంటాడు. కాబట్టి ఈ 45 రోజులు కూడా యుద్ధం చాలా తీవ్ర స్థాయికి వెళ్తుందండి. దాని పరిణామం మన భారతదేశం మీద కూడా పడుతుందన్నమాట అండి. ఈ గ్యాసు, చమురు, గ్యాస్ సిలిండర్లు సరిగ్గా ఇన్ టైంకి దొరక్క, తర్వాత పెట్రోలు, డీజిల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకంటే శని కుజుల కలయిక అసలు ఏమాత్రం ప్రపంచంలో ఏ దేశానికి కూడా మంచిది కాదు సార్. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. అమెరికా సర్వనాశనం అయిపోతుందండి. దానికి కారణం ఏంటంటే అమెరికాది 4th జూలై 1776 4/7/1776 సాయంకాలం 5:40 అమెరికాకి స్వాతంత్రం వచ్చింది. ఆనాటి గ్రహస్థితి చూస్తే అమెరికాది శతభిష నక్షత్రం కుంభరాశి. సో ఇప్పుడు గోచారంలో కూడా ఈ 2/4/2026 నుండి 17/5/2026 దాకా కుజగ్రహం దాదాపుగా 45 రోజులు మీన రాశిలో ఉంటాడు. కాబట్టి వచ్చే 45 రోజులు కూడా ఈ అమెరికా మీద ఇరాన్ ఇంకా యుద్ధాన్ని పెంచుతుంది. అమెరికాలో చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ మీద అటాక్ చేస్తుంది. వచ్చే 45 రోజులు
చాలా వరస్ట్గా ఉంటుంది అమెరికా. అంతేకాదు చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి అవకాశాలు కూడా చాలా ఉందండి. ఇది చాలా కష్టకాలం. ఇలాంటి కష్టకాలం ప్రపంచంలో 2008లో వచ్చింది. మళ్ళీ ఆ 2008 తర్వాత ఈ 2026లో ఈ ప్రజలందరూ కూడా ఇలాంటి సిట్యుయేషన్ చూడటానికి అవకాశం ఉంది. దీనికి ఏంటంటే సార్ ఎవరి చేతిలో ఏం లేదండి. ఆ గ్రహాలకి భగవంతుడు ఆ దశలు అంతర్దశలు విదశలు నిర్ణయించాడు. ట్రాన్సిట్ గోచారం నిర్ణయించాడు. దాని ప్రకారమే ఈ ప్రపంచం ముందుకెళ్తుంది. ఇది భగవంతుడికి సృష్టి, మనమందరం అందులో పాత్రలు. అంటే సాఫ్ట్వేర్ రంగం నెక్స్ట్ మిగతా ఏ రంగాలు బాగా ప్రభావితం అవుతాయి, ఏ రంగాలు బాగా నష్టపోయే అవకాశం ఉంది, ఏ రంగమైనా అభివృద్ధి చెందే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? మెయిన్గా సాఫ్ట్వేర్ని కంట్రోల్ చేసేవాడు బుధ గ్రహం కాబట్టి ఈ బుధుడు ఉగాది నాడు ఆ బుధుడు కూడా రాహుతో కలిసి వ్యయ స్థానాల్లో ఉన్నాడు కాబట్టి ఈ సాఫ్ట్వేర్ రంగం చాలా నష్టపోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయండి. ఈ రియల్ ఎస్టేట్ మటుకు చాలా వరకు నష్టపోతుంది. ఎలక్ట్రానిక్ రంగం మటుకు చాలా బాగుంటుంది. అట్లాగే ఈ సినీ పరిశ్రమ చాలా బాగుంటుందండి. ఎందుకంటే సినీ పరిశ్రమని కంట్రోల్ చేసేవాడు శుక్రగ్రహం. శుక్రుడు ఉగాది నాడు ఆయన మీన రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి సినీ పరిశ్రమ చాలా బాగుంటుంది. ఈ సంవత్సరంలో కనీసం 2-3 సినిమాలు సూపర్ డూపర్గా హిట్ అవుతాయి సార్. ఆ విషయంలో తిరుగులేదండి. మెయిన్గా 2 రంగాలు, సాఫ్ట్వేర్ ఒకటి, ఈ తర్వాత ఈ రియల్ ఎస్టేట్ రంగం మనకు ఈ సంవత్సరం ఏమాత్రం కూడా అనుకూలంగా ఉండదు సార్. అట్లాగే శుక్రుడు శనేశ్వరుడితో కలిశాడు కాబట్టి ఈ సినిమా హీరోయిన్స్లో కొంతమంది ఓల్డ్ హీరోయిన్స్ ఉంటే వాళ్ళు 2-3 తెలుగులో కానీ హిందీలో కానీ కనుమరుగవడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయండి. చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే ఇక ముఖ్యంగా ఈ యుద్ధ ప్రభావం ఇటు ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్ కొంచెం క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటుంది. అయినా కూడా పాకిస్తాన్ ఊగిసలాట్లో ఉంది ఇరాన్కి సపోర్ట్ ఇవ్వటంలో. ఎలా ఉండబోతుంది ఈ మన సౌత్ ఆసియాలో ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది? శ్రీలంక, నేపాల్, మన సౌత్ ఆసియా దేశాల మీద ఈ యుద్ధ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈ యుద్ధ ప్రభావం మెయిన్గా పాకిస్తాన్ మీద ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి ఒకటే రోజు తేడా. మనకి 15th ఆగస్టు 1947లో ఇండిపెండెన్స్ వస్తే వాళ్ళకి 14th ఆగస్టు 1947లో వచ్చింది. కాబట్టి పాకిస్తాన్ది పునరుసు నక్షత్రం, వాళ్ళది మేషలగ్నము, జన్మరాశి మిథున రాశి. ప్రస్తుతం ఈ 2026 నుంచి 25 నుంచి వాళ్ళకి శుక్రమహాదశ బిగినింది పాకిస్తాన్కి. ఈ మేషలగ్నానికి శుక్రుడు ఏమాత్రం యోగం చేయడు. ఆయన ద్వితీయ సప్తమాధిపతి, ఉభయ మార్కత్వం కలిగి ఉన్నాడు శుక్రుడు. అట్లాగే ట్రాన్సిట్ గోచారాలను కూడా ఆయనకి జన్మరాశిలో ప్రస్తుతం గురువు ఉన్నాడు. అట్లాగే భాగ్యస్థానం లోపల రాహు, దశమంలో శని ఉన్నాడు. కాబట్టి పాకిస్తాన్ కూడా ఏమాత్రం బాగుండదు. ఈ ముఖ్యంగా ఈ 2/4/2026 నుండి ఈ 17/5/2026 దాకా పాకిస్తాన్కి వచ్చే 45 రోజులు, అంటే 2026 మే 17 దాకా కూడా చాలా క్రూషియల్గా ఉంటుంది. పాకిస్తాన్ మీద కూడా ఇరాన్కి మెంటలెక్కి పాకిస్తాన్ మీద యుద్ధం చేసినా చేయొచ్చు. పాకిస్తాన్లో కూడా జన నష్టానికి అవకాశాలు చాలా వరకు కనపడుతున్నాయండి. ఈ సమయంలో కానీ పాకిస్తాన్ తొందరపాటు చేతులకు పూడుకుంటే పాకిస్తాన్ అటు ఆర్థికంగాను ఇటు మామూలుగా ఈ ప్రజలు కూడా చాలా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం చాలా ఉంది. మన 19/3/2026 పొద్దున 6:50కి మన ఉగాది వచ్చిన అప్పుడు మీన లగ్నం నడుస్తుంది. జన్మ లగ్నం ఏం చెప్తుందంటే హోమ్ డిపార్ట్మెంట్ చెప్తుందండి. ప్రజల ఆరోగ్యము, తర్వాత ఈ హోమ్ డిపార్ట్మెంటు, ఈ స్టేట్ హోమ్ డిపార్ట్మెంటు, వాళ్ళ స్టేట్ హోమ్ డిపార్ట్మెంట్ హెడ్స్, అట్లాగే సెంట్రల్ హోమ్ మినిస్టరు, వీళ్ళందరిది జన్మలగ్నం చెప్తుంది. సో ఇప్పుడు లోపల ఈ పొజిషన్లు వచ్చారు కాబట్టి వచ్చే 45 రోజుల పాటు ఈ హోమ్ డిపార్ట్మెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా ఈ అమిత్ షా గారు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఆయన చాలా సెక్యూరిటీ తీసుకోవాలి. అలాగే స్టేట్ హోమ్ మినిస్టర్స్ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా చాలా సెక్యూరిటీ తీసుకోవాలండి. ఎందుకంటే కుజశనుల కలయిక అసలు ఏమాత్రం మంచిది కాదండి. ఈ కుజశనుల కలయిక ఆకస్మిక ప్రమాదాలు, యాక్సిడెంట్లకి చాలా కారణం అండి. కాబట్టి హోమ్ డిపార్ట్మెంట్ చాలా సెక్యూరిటీ తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. కార్యక్రమంలోకి వచ్చి విలువైన మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. చూశారుగా కళానిధి రాంబాబు గారు చెప్పిన అనేక ఆసక్తికరమైన విషయాలు. ఇరాన్ వార్ ఇప్పటిప్పట్లో ముగిసే అవకాశం కనిపించట్లేదని, ఈ యుద్ధం ఇంకా ఉధృతం కాబోతుందని ఆయన చెబుతున్నారు. ఇక అమెరికా పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉండబోతుందని వివరించారు. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.